గిరిజనులు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగానే చేద్దాం. నెంబర్ 2, 170 యాక్ట్ ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి ఆ వర్తించిన విధంగానే అక్కడ ఎవరికైతే ఏదైనా కంపెనీస్ కానీ ఏదైనా గవర్నమెంట్ తరపున నుంచి ఇస్తే ఏ గ్రామానికి ఇబ్బంది లేకుండా, ఏ గిరిజనులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా ఉండే విధంగా చేస్తే జీవోలు కావాలంటే అలా మార్చి చేద్దాం. కంగారేం పడద్దు. ఇక్కడ నేనుండగా, ఎందుకంటే ఇక్కడ మా టీం మేమంతా ఉండగా గిరిజనులకు ఎక్కడ అన్యాయం జరగనివ్వం. దీంట్లో మీకు 100% నేను చెప్తున్నాను. ఎందుకనంటే మేము వచ్చేటప్పుడు కూడా మొన్న కూడా చెప్పాను, అదే మనందరం కలిపి కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరికైనా ఇష్టం లేదంటే ఎందుకు ఇష్టం లేదో మనం మాట్లాడుకుందాం. దానివల్ల నాకు వచ్చే నష్టాలు ఏంటో మాట్లాడుకుందాం. దానివల్ల ఇబ్బంది మాట్లాడుకుందాం. నిజంగా ఇబ్బందులు నష్టాలు ఉంటే ఆపేద్దాం. ఎందుకంటే ప్రజల కంటే, ప్రజలు ప్రాణాల కంటే, ప్రజల ఆస్తుల కంటే మనకేది ముఖ్యం కాదు. కాబట్టి కొంతమంది కుర్రవాళ్ళు ఏమన్నారంటే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి కదక్క, వస్తే బాగుంటుంది కదా కొంతమంది కుర్రాలు అన్నారు. అందుకనే యువత అడిగినప్పుడు వెంటనే నో అనలేక పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని మీకు చెప్తానని చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే 6,000 కోట్లు కాబట్టి, పవర్ ప్రాజెక్ట్ కాబట్టి మాకు ఉద్యోగాలు వస్తేమో కొంచెం ఆలోచించండి అన్నారు. అయితే దాని విషయం గురించి కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కూర్చున్న వాళ్ళందరితో కూడా ఇప్పటికి కూడా చెప్తున్నాను, అందరం కలిపి కూర్చొని ఏది మంచిది అనిపిస్తే అదే చేద్దాం. మీరందరూ వద్దు అంటే ప్రాజెక్ట్ ఆపుతాం, డోంట్ వరీ. కానీ ఎవరు ఆందోళన బాట పట్టకండి. ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. మన పనులు మనం చేసుకుందాం. మీకు చెప్పకుండా ఈ ప్రభుత్వం ఏది ముందుకు వెళ్ళదు. మిమ్మల్ని అందరినీ కూడా కనుక్కోకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకోలేదు. ఎందుకంటే హైడ్రో ప్రాజెక్టులు కానీ, ఈ పవర్ ప్రాజెక్టులు కానీ ఏవైనా చేయాలి అనుకుంటే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా అభిప్రాయాలను సేకరించి ముందుకు వెళ్తున్నాం. మీకు తెలుసు, మన జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక ప్రాజెక్టు అక్కడ ఇబ్బంది ఉందంటే ఆపేసాం మేము. దానిలో ప్రాబ్లం ఏం లేదు. నిజంగా ప్రాబ్లం ఉందంటే మనం ఆపుదాం. మనం అదంతా పూర్తిగా కూర్చొని మాట్లాడదాం. ఆల్రెడీ 2 సార్లు కలెక్టర్ గారు మేము కూర్చొని కూడా మీటింగ్ పెట్టుకున్నాం. మళ్ళీ అవసరం అనుకుంటే ఎన్నిసార్లైనా వస్తాను, ఎన్నిసార్లైనా మీటింగ్లు పెట్టుకుందాం, మాట్లాడదాం. ఏది మంచిదట్టి సరి చేద్దాం. గిరిజనుల ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు. నా సోదరుడు గిరిజన సోదరుడి ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు. అది నేను 100% మాటిస్తున్నాను. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడ పనులు అక్కడ ఆపంచండి కలెక్టర్ గారు. ఏ పని ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. అందరూ కూడా మనం కూర్చొని మాట్లాడుకున్నాక పూర్తిగా గిరిజనులందరూ ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు కానీ పక్క గ్రామంలో అందరూ ఎవరైనా అందరూ కూర్చొని ఒప్పుకుంటే మొదలు పెడతాం. ఎవరు ఒప్పుకోకపోతే ఆపుతాం ప్రాజెక్ట్. దానిలో ఎటువంటి సందేహపడద్దని మీ అందరి ద్వారా నేను తెలియజేస్తాను. నా సోదరు కట్టలేక 3 రాజధానులు కడతామని గొప్ప చెప్పుకున్నాడు. కొంతమంది గూగుల్ ఆపుతారు, సాఫ్ట్వేర్ ఆపుతారు. మనకి ఏది అభివృద్ధి చెందే విషయంలో, పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విషయంలో ఏ కంపెనీలు వచ్చినా ఆపుతూనే ఉన్నారు. అలా ఆపబట్టే డూలు వెళ్ళిపోయింది, అలా ఆపబట్టే కియా వెళ్ళిపోబోయింది, అలా ఆపబట్టే మనకి ఎంపీ గారు ఆయన కల్లా జయదేవ్ గారు కంపెనీ అమరావతి మన అమర్ రాజా బ్యాటరీస్ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? హైదరాబాద్ వెళ్ళిపోయింది. వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి పరిచి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. అంటే వీళ్ళకి అలవాటు ఆపడం. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వైజాగ్లో ఎన్ని కంపెనీలు వస్తున్నాయి మీరు చూస్తున్నారు. వైజాగ్ ఎంత ఇప్పుడు సాఫ్ట్వేర్లో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు పూర్వం పిల్లలు హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసుకొని పడ్డారు. వైజాగ్ ఉద్యోగం చేసుకొని చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన బిడ్డలు అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గూగుల్ సంస్థ వైజాగ్ వచ్చి తీరుతుంది. దానిలో ఎటువంటి తేడా కూడా లేదు. విలువ తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు అంటే 50% అదనంగా ఇస్తున్నాం. అలాగే ఆటో డ్రైవర్ల కుటుంబాలందరికీ కూడా తల్లికి వందనం కానీ, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ కానీ, ఇంట్లో పెన్షన్స్ కానీ, అలాగే ఇవన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయి. కాబట్టి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా పరిష్కరించడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన జిల్లాలో, మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో రాష్ట్రంలోనే అతి తక్కువ ఆటోలో ఉన్న జిల్లా మనదే. 4,217 ఆటోలు ఉన్నాయి ఇక్కడ. మనం ఇక్కడ దాదాపు 6.5 కోట్లు ఇక్కడ మనం పంచుకుంటున్నాం. కాబట్టి మన సోదరులందరూ కూడా జాగ్రత్తగా ఆటోలను డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ జీవన భృతి ఎలాగ సాగిస్తున్నారో ఆ విధంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి 15,000 రూపాయలు ఇస్తున్నామని
తెలియజేసుకుంటున్నాను. అలాగే నిన్న మీరందరూ చూస్తుంటారు, మన అరకు కాఫీకి జాతీయ స్థాయిలో గుర్తింపు గౌరవం తీసుకొచ్చింది నిజంగా చంద్రబాబు నాయుడు గారే. ఆ గుర్తింపు గౌరవానికి మనకు అవార్డు వచ్చింది. ఆ అవార్డు నిన్న మన బొంబాయిలో మన ఎండీ గారు వెళ్ళి తీసుకొచ్చారు. ఆ అవార్డుని సీఎం గారు చూస్తూ అరకులో ఉన్నటువంటి అంటే పాడేరులో ఉన్నటువంటి మొత్తం అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎవరైతే కాఫీ పండిస్తున్నారో పండించిన రైతులు, అలాగే చూస్తున్నటువంటి మన కలెక్టర్ గారితో పాటు ఉన్నటువంటి అధికారులు అందరూ, అలాగే మా జీసీసీ చైర్మన్గా ఉన్న మా శ్రావణం, వీళ్ళందరూ మాకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. మీరందరూ ఇంకా బాగా కష్టపడి ఇంకా అరకు కాఫీకి మరి కాస్త ప్రాచుర్యం వచ్చి ఇంకా గుర్తింపు వచ్చి అసలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అరకు కాఫీయే తాగుతామనే విధంగా రావాలి అని నా కోరిక అని సీఎం గారు చెప్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే గిరిజన రైతులకి పూర్వం 30 రూపాయలు 40 రూపాయలు దక్కే అరకు కాఫీ ఈరోజు 300 రూపాయలు దక్కుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి కృషి, ఆయన తాలూకా ప్రోత్సాహమే అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే వర్షాలు పడుతున్నాయో మీ అందరికీ తెలుసు, రెడ్ అలర్ట్ ఉంది. ఈ రెడ్ అలర్ట్లో ఎప్పుడు వర్షం పడుతుందో అప్పుడు ఖచ్చితంగా స్కూల్స్కి కొను అంగన్వాడీస్కి సెలవులు ఇస్తున్నాం. అలాగే రైతులు కూడా అప్రమత్తంగా ఉండండి. అలాగే అధికారులు కూడా ఎక్కడైనా పంట పడిపోతే వెంటనే తగిన చర్యలు తీసుకొని నష్టం పరిహారం తాలూకా అంచనాలు వేయండి. ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కడైనా పడిపోతే వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇస్తున్నాము, వెంటనే వాటిని కూడా చేయమని. ఇవన్నీ కూడా వర్షం ఎక్కువగా ఉండేటప్పుడు చేపల వేటకు కూడా జాలార్లు ఎవరైనా ఉంటే అక్కడ కూడా వెళ్లకుండా ఉంటే మంచిది. ఇవన్నీ కూడా చేయాలి. ఇంకా రాబోయే 3-4 రోజుల్లో ఇంకా వర్షాలు ఉన్నాయని కూడా మనకి సూచనలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా సురక్షితంగా ఉండండి, జాగ్రత్త వహించండి అని మీ అందరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడికి వస్తే ఎప్పుడూ నాకు పుట్టింటికి వచ్చినట్లే ఉంటుంది నాకు. ఎందుకంటే నాకు అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు పుట్టింది పార్వతీపురం మన్యం జిల్లా అయినా మన్యం వీరుడు జిల్లాకే 2, అల్లూరు సీతారామరాజు, అక్కడ మన్యం జిల్లా. ఇది మన అరకు పార్లమెంట్. ఈ పార్లమెంట్ అంతా మందే కాబట్టి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుగా మేము స్పందిస్తాం. 2 కలెక్టర్లతోనే ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. 2 కలెక్టర్లు కూడా ప్రతి విషయం నాతో అన్ని విషయాలుగా షేర్ చేసుకుంటారు. అన్ని విధాలుగా మేము అనుకొని చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ జిల్లాలని అభివృద్ధి పదంలో నడిపించడానికి మా సాయశక్తిలో మేము కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అది కూడా చెప్పాలి. సారీ ఈ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గురించి నేను ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడడం జరిగింది. ఏదైతే గిరిజనులు ఆందోళన చెందుతున్నారో